హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెహరీన్ వ్లాగ్స్. తమ్నైల్ చూసి మీకు తెలిసిపోయి ఉంటుంది నేను ఏ వీడియో అయితే పెట్టాను. ఈరోజు మన వీడియో వచ్చేసి పార్క్ విజిట్ వీడియో తీసానండి. నేను వెళ్ళిన పార్క్ మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నాను అనమాట. నాతో పాటు మీరు కూడా చూసేయండి అమలాపురం పార్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ పార్క్ చూడడం ఎంత అందంగా ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, ప్రకాశవంతమైన వాతావరణం, మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. రోజు కొద్దిసేపు నడవడం ఆరోగ్యానికి మంచిది. అందుకే సాయంత్రం సమయంలో చాలామందికి ఇక్కడికి వస్తూ ఉంటారండి. చూడండి, చాలామంది వాకింగ్ చేస్తున్నారు. చాలా పెద్ద గ్రౌండ్. ప్రకృతి మధ్య కొంత సమయం గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నగర జీవితంలో ఇలాంటి ప్రదేశాలు ఎంతో అవసరం. ఈ పార్క్లో గాలి చాలా చల్లగా ఉంది. ఇక్కడ కూర్చొని కొంత సమయం గడిపితే ఒత్తిడి తగ్గినట్టు అనిపిస్తుంది. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. హాలిడేస్ కాబట్టి పార్క్ కూడా చాలా నిండిపోయిందనమాట. కలర్ఫుల్గా కనిపిస్తుంది పార్క్ కూడా. మా పిల్లల హ్యాపీనెస్ అది ఇంకా చెప్పనవసరం లేదండి. వాళ్ళకి ఇంట్లో కూడా అదే ఆటలు, బయటికి వెళ్ళినా కూడా ఆటలే. మా మావయ్య వాళ్ళ అమ్మాయి కూడా వచ్చిందనమాట మాతో పాటు. ముగ్గురు చూడండి ఎంత బాగా ఆడుతున్నారో. అదొక సరదా కదండి, పిల్లలతో బయటికి వెళ్ళడం, వాళ్ళు కావాలనేది మనం వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ ఫేస్లో స్మైల్ చూడడం ఒక హ్యాపీనెస్. చూడండి, చాలామంది వాకింగ్ చేస్తున్నారండి. ఎందుకంటే చాలామంది డాక్టర్స్ కూడా ఇప్పుడు వాకింగ్ చేయండి మంచిది అని చెప్తున్నారు. కాబట్టి ఈవినింగ్ అయితే చాలామంది వాక్ అయితే వస్తున్నారనమాట. నేను మా వదిన కూడా వాకింగ్ అయితే చేసామండి. వదినతో వెళ్ళాము. మా పెద్దమ్మ మమ్మీ వాళ్ళైతే వాకింగ్ చేయలేదు, అక్కడ కూర్చున్నారనమాట. పిల్లల్ని కూడా చూస్తూ ఉండాలి కదండి. పిల్లల్ని వదిలేసి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. సో వాళ్ళైతే కూర్చున్నారు. నేను మా వదిన అయితే అలా మాట్లాడుకుంటూ పార్క్ అంతా చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళామన్నమాట. నీట్గా ఉందండి పార్క్, చాలా నీట్గా ఉంది. అమలాపురంలో ఉన్న వాళ్ళకైతే ఈ పార్క్ ఎక్కడ ఏంటి అనేది అయితే తెలిసిపోతుంది. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా అమలాపురం వాళ్ళు ఉంటే కమెంట్లో కమెంట్ చేసి చెప్పండి. మీరు ఎప్పుడైనా వచ్చారా, లేదా అమలాపురం ఉన్నవాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా మీకు ఈ వీడియోసే కాకుండా అమలాపురంలో ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇప్పుడైతే మన చిన్న వీడియో అయితే చూసేయండి. చూడండి, సన్సెట్ కూడా ఎంత బాగుందో. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ సన్సెట్ని ఫొటోస్ తీస్తానండి. నాకు చాలా ఇష్టం అలాగా ఆ సన్సెట్ చూస్తుంటే. ఇష్టంగా చూస్తానన్నమాట. ఇంకలాగా పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళు పడిపోతారో ఏంటా అనేది అక్కడి నుంచి వాళ్ళు ఆడుతూ పాడుతుంటే చూడడం. నా కూతురు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. పిల్లల హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ కదండి మన పేరెంట్స్కి అయితే. పిల్లల నవ్వులు ఈ రోజును మరింత ప్రత్యేకంగా చేసాయండి. మేము కలిసి మంచి సమయాన్ని గడిపాం. ఇలా 1 ఇయర్కి ఒకసారి రావడం, మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మా ఫ్యామిలీతో అయితే మంచి టైం అయితే స్పెండ్ చేశాను నేను. తర్వాత ఈరోజు రోడ్ అంతా బాగానే ఉంది నాకైతే. ఇలాంటి చిన్న చిన్న క్షణాలే కదండి జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకండి లైక్ చేయడం. మెహరీన్ వ్లాగ్స్కి అయితే మీ సపోర్ట్ చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్తే నేను తప్పకుండా అలాంటి వీడియోస్ అయితే చేస్తానండి. ప్రస్తుతం అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఊరు అయితే వచ్చానండి. కాకినాడ నుంచి అమలాపురం అయితే వచ్చాను. ఇక హాలిడేస్ అయితే అయిపోతున్నాయి కాబట్టి తిరిగి అయితే వెళ్ళిపోతానని ఇంకా 4 డేస్లో. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ అయితే కావాలో నాకు కమెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అమలాపురంలో ఉన్న వాళ్ళైతే నాకు తప్పకుండా కమెంట్ చేసి అయితే నాకు చెప్పండి. ఈ పార్క్కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా, ఇదే ఫస్ట్ టైం ఇలా వీడియోలో చూడటం.
లేదా మీకు ఇంకా అమలాపురంలో ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే ఆ వీడియోస్ నేను తప్పకుండా అయితే చేస్తానండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు ఈ వీడియోలో పిల్లల హ్యాపీనెస్, తర్వాత పిల్లల కలకలాడుతున్న పార్క్ అయితే చూసేయండి. మంచి సన్సెట్ అక్కడైతే ఈచ్ ఉన్న వాళ్ళ కూర్చొని మాట్లాడుతూ కూర్చుంటారండి. అటు సైడు మెట్లగా సత్యనారాయణ గారి స్టాచ్యూ అయితే ఉంది. సో మా పిల్లలు అక్కడ కూడా వెళ్ళిపోయి ఫొటోస్ తీయండి తీయమ్మా అని చెప్తూ ఉంటారనమాట. చూడండి ఇటు సైడ్ ఎంత బాగుందో సన్సెట్, సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. చూడండి, ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో చెప్తే ఆ వీడియోస్ నేనైతే తప్పకుండా చేస్తాను. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలానే నా వీడియోస్కి ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే మీకు ఆ టైప్ వీడియోస్ అయితే నేను చేస్తానండి. నేను ఎక్కువ షార్ట్సే పెడతాను, లాంగ్ వీడియోస్ అయితే తక్కువ. పార్క్ వీడియో అయితే పెడతాంలే అని చెప్పేసి పెడుతున్నాను అనమాట. నా వీడియోకి అయితే మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.